ఓకే. సో 4.31 శ్లోకంలో కృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు, ఓ కురువంశ శ్రేష్ఠుడా, నాయం లోకస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమః అడుగుతున్నాడు కృష్ణుడు. కృష్ణుడు అర్జునుని అడుగుతున్నాడు, ఏమయ్యా అర్జున, కురువంశ శ్రేష్ఠుడా. కురువంశం అంటే నిన్న చాలా లెంగ్త్గా డిస్కస్ చేశాం. ఆ అర్జునుడు పాండవుడు కదా, పాండవ వంశానికి చెందినవాడు కదా, కురువంశ శ్రేష్ఠుడా అని ఎలాగా కృష్ణుడు అతన్ని సంబోధిస్తున్నాడు అంటే, బేసికలీ వీళ్ళందరూ కూడా కురువంశానికి చెందినటువంటి వాళ్ళే. కానీ పాండురాజుకి శాపం తగిలినందువలన అతనికి భార్యలతో మైథున సంతానం కుదరదు. ఎందుకంటే ముని శాపం ఇచ్చాడు. ఒక మృగాలు ఒక ముని తర్వాత ముని భార్య ఒక జింక వేషంలో అడవిలో సంచరిస్తూ వాళ్ళు కలిసి ఉన్నారనమాట. అప్పుడు అది చూసుకోకుండా పాండురాజు ఒక జింకని సంహరించాడు బాణాలతో. అప్పుడు ఆ జింకలో ఉన్నటువంటి ముని అతన్ని శపించాడు, నువ్వు కూడా నీ భార్యలను గనుక కూడితే నీకు కూడా మరణం వెంటనే ప్రాప్తిస్తుంది అన్నప్పుడు, మరి ఎలాగా సంతానాన్ని అభివృద్ధి చేయాలి అంటే, అప్పుడు కుంతీదేవికి ఇచ్చినటువంటి వరాలు గుర్తుకు వచ్చి ఆవిడ సూర్య భగవంతుణ్ణి, వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి ప్రార్థించి ధర్మరాజు, భీమ, అర్జునులైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతుంది. తర్వాత తన సవతి అయినటువంటి మాద్రికి కూడా ఆ వరాలని ఉపదేశిస్తుంది కుంతీదేవి. అదే అశ్విని కుమారుల వల్ల నకుల సహదేవులు కవలలు పుడతారనమాట ఆవిడకి. సో అయినప్పటికీ ఒకప్పుడు పాండురాజు మాద్రిని కలిసినప్పుడు అతనికి మరణం సంప్రాపించినప్పుడు మాద్రీదేవి అతనికి ప్రాయోపదం ఏమిటి సతీ సహగమనం చేస్తుంది అనమాట. అగ్నిలో ఆహుతి అయిపోతుంది. అప్పుడు వీళ్ళు హస్తినాపురానికి వచ్చినప్పుడు వీళ్ళని పాండు సంతానం అని కానీ కూడా పరిగణించకుండా, అసలు కౌరవులే కాదు, పాండురాజు కూడా జన్మించినటువంటి వాళ్ళు కారు, కాబట్టి వీళ్ళు మా వంశానికి చెందలేదు అని అవమానిస్తారు అనమాట అక్కడ ధృతరాష్ట్రుడు, తర్వాత తన కౌరవులందరూ కూడా. అయినప్పటికీ వేదవ్యాసుల వారు కల్పించుకుని వాళ్ళకి హితబోధ చేస్తారు. ఇది దైవ సంకల్పము, కాబట్టి వీళ్ళు కురువంశానికి చెందినటువంటి వాళ్ళే అయినప్పటికీ వీళ్ళని కురువంశంలో తీసుకోవాలి మీరు అంటే, వాళ్ళు ఆ వేదవ్యాసుని మాట కాదనలేక ఒప్పుకుంటారు. కానీ వాళ్ళని ముందు నుంచి కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది అని ఇట్లా తీసుకున్నారనమాట కౌరవులు. అయినప్పటికీ అర్జునుడిని కృష్ణుడు కౌరవుల్లాగానే గుర్తిస్తాడు, ఎందుకంటే కురువంశానికి చెందినటువంటి వాళ్ళు. సో అందుకే కురువంశాల్లో శ్రేష్ఠుడు, కురువంశంలో అతి శ్రేష్ఠుడైనటువంటి వాడా అర్జున. బేసికలీ అర్జునుడు కృష్ణుడు నరనారాయణులు కాబట్టి అతనికి తెలుసు. సో అలాగా అడ్రస్ చేస్తున్నాడు అర్జునుడిని శ్రీకృష్ణుడు. ఏమంటున్నాడు, ఓ కురువంశ శ్రేష్ఠుడా అంటే మోటివేట్ చేస్తున్నాడు అనమాట. యుద్ధమే చెయ్యను, కర్తవ్యాన్ని నిర్వహించను అన్నప్పుడు నార్మల్గా మనం అనుకున్నాం, ఈవెన్ ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మనము ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. తప్పు చేసినప్పుడు ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఫర్గివ్ బికాస్ భగవంతుడు ఎన్ని తప్పులు మనం చేసినప్పటికీ మనల్ని క్షమించేస్తున్నాడు. ఎందుకు? మన మీద ఉన్నటువంటి అతనికి కారుణ్యము, అహైతుకి కృప మన మీద ఉన్నది భగవంతునికి. ఎలాగైతే తల్లిదండ్రులకి పిల్లల మీద ఉంటుందో, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కూడా పిల్లలు పిల్లలే, తల్లికి కానీ తండ్రికి కానీ. కాబట్టి అదే పుత్ర వాత్సల్యంతో భగవంతుడు అతన్ని మోటివేట్ చేస్తున్నాడు. ఇక్కడ గురువుగాను, స్నేహితుడిగాను, ప్లస్ తల్లి తండ్రిలోగా కూడా అతనిలో ఈ ఉత్సాహాన్ని నింపుతున్నాడు. కురువంశ శ్రేష్ఠుడా అంటే నువ్వు ఏ వంశానికి చెందినటువంటి వాడవు? కురువంశానికి. సో కురువంశ యొక్క కీర్తిని నిలబెట్టాలి అని చెప్పకనే చెప్తున్నాడు అనమాట. సో అది నిన్న మనం డిస్కస్ చేశాం. కురువంశ శ్రేష్ఠుడా అర్జున, యజ్ఞమును నిర్వహించకుండా ఎవరునూ ఈ లోకములో కానీ ఈ జీవితమును కానీ ఆనందంగా జీవించలేరు. యజ్ఞం అంటే కర్తవ్యం. ఇక్కడ యజ్ఞం అంటే నాట్ ఓన్లీ హోమము, ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ కూడా మనిషికి వర్ణాశ్రమ ధర్మాల్లో నిర్దేశించినటువంటి కర్తవ్యాలన్నిటినీ కూడా వాళ్ళు తప్పనిసరిగా నెరవేర్చాలి, ఎంత కష్టమైనప్పటికీ. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది ఇప్పుడు బ్రాహ్మణ పుట్టినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. అంటే లేబర్ క్లాస్కి అంటే కదా, ఇప్పుడు అందరు కూడా మనం జాబ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లేబర్ క్లాస్. సో బ్రాహ్మణ జన్మ వచ్చినటువంటి మాత్రం చేత బ్రాహ్మణుడు కాలేడు. సో అతడు వర్క్ చేసి, ఎప్పుడైతే వర్క్ చేసుకుంటూ కూడా
ఆ బ్రాహ్మణ విద్యని, బ్రహ్మ విద్యని అభ్యసిస్తాడో, అంటే స్వాధ్యాయాన్ని, ప్రవచనాన్ని, పాఠాలని, వేదాలని, వేదాల్లో చెప్పినటువంటి అట్లీస్ట్ భగవద్గీత, భాగవతాన్ని కనుక ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే అవుతారు. శూద్ర పుట్టుక పుట్టినప్పటికీ కూడా వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. బ్రాహ్మణ పుట్టుక పుట్టి కూడా ఇవి చేయకున్నప్పుడు అతడు శూద్ర జాతికే చెందుతాడు. అంటే ఇక్కడ గుణకర్మ విభాగశః అని భగవంతుడు అన్నాడు. ఎందుకు మనం ఇలాగ అంటున్నామంటే తామసిక గుణంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోవలోకి చెందుతారు. కేవలము తిండి, పని చేయడానికి మట్టుకే జీవితం కాదు, అనుభవించడానికి మట్టుకే జీవితం కాదు. అందుకే భగవంతుడు అంటాడు కంట్రోల్డ్ ఎంజాయ్మెంట్. ఏదైతే శాస్త్రాల్లో నిర్దేశించారో అది మట్టుకే చేయాలి. అప్పుడే వాళ్ళు తమ వర్ణాశ్రమ ధర్మాల్ని సక్రమంగా నిర్వహించగలరు అని చెప్తున్నాడు ఇక్కడ. సో యజ్ఞమును అంటే ఎగ్జాంపుల్ నిన్న కూడా మనం చెప్పుకున్నాం. సూర్య చంద్రులు ఉన్నారు, అలాగే నదులు ఉన్నాయి, ప్లానెట్స్ ఉన్నాయి, తర్వాత చెట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళకి నిర్దేశించినటువంటి కర్మలు చేస్తున్నారు. మరి పశుపక్షాదులు ఎలా చేస్తున్నాయి అంటే, ఇప్పుడు భూమిలో మనకి వానపాములని ఉంటాయి. వానపాములు. ఈ వానపాములు ఏం చేస్తున్నాయి? వాటికి ఏమిటి? ఆ భూమిలో అవి పాకి 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 భూమిని దున్నడం లాగా చేస్తుంది. అంటే సారవంతం చేస్తుంది. అందుకే రైతు గింజలు వేసేటప్పుడు ఫస్ట్ భూమిని దున్నుతాడు. భూమిని దున్ని దాన్ని తయారు చేసుకుని వర్షం పడే టైంలో ఆ విత్తనాలని నాటుతాడనమాట. సో వానపాములు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ బర్డ్స్, సీతాకోకచిలుక ఒక చెట్టు నుంచి, ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వుకెళ్తుంది. దానివల్ల ఆ పుప్పొడి నుంచి ఏమవుతుంది? పువ్వులు, మళ్ళీ కాయలు, చెట్లు వస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కడు కూడా భగవంతుడు ఈ సృష్టిలో ఎవరినైతే క్రియేట్ చేస్తాడో ప్రతి ఒక్క జీవికి కూడా తమ కర్తవ్యం అనేటువంటిది నిర్వహించాలి. దాన్నే యజ్ఞము అంటారు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సో యజ్ఞమును నిర్వహించకుండా, అంటే యజ్ఞం అనేటువంటిది నాట్ ఓన్లీ డూయింగ్ థింగ్స్, ఈవెన్ థింకింగ్. ఇప్పుడు మాట్లాడడం కూడా ఒక యజ్ఞమే. ఏం మాట్లాడాలి? భగవంతుని గురించి మాట్లాడాలి. మనం అనవసరంగా డిస్కషన్స్ చేస్తే అది భగవంతుడు ఇచ్చిన నాలుకని నిరుపయోగం చేస్తున్నాం, దురుపయోగం చేస్తున్నాము. అలాగే చూడకూడనివి చూడకూడదు. కంటికి ఏది చూడాలి? భగవంతుని విగ్రహాన్ని చూడాలి, భగవంతుని రూపాన్ని చూడాలి మనము. సో అలాగే చేతులు భగవంతుని అర్చించాలి. ఇవన్నీ కూడా క్రియలే. కాళ్ళు దేవాలయానికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా యజ్ఞాల కిందికి వస్తాయి అని మనము డిస్కస్ చేశాం నిన్న. సో ఈ జీవితమున ఎవరు యజ్ఞము నిర్వహించకుండా సుఖంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు. ఎందుకు? మనం ఒక మనిషిని ఒక దగ్గర కూర్చోబెట్టామనుకోండి, ఎంతసేపు కూర్చుంటాడు? మాట్లాడకుండా, ఏ పని చేయకుండా, అసలు థింక్ చేయకుండా కూర్చోలేడు కదా. ఏదో ఒకటి మైండ్లో వస్తుంది. ఈవెన్ మూలలో కూర్చున్నటువంటి ముసలివాడు కూడా ఏదో ఒకటి చెప్తుంటారు. ఆ ఫ్యాన్ వేయండి, ఆ లైట్ వేయండి, ఆ లైట్ ఆఫ్ చేయండి, ఎవరో వచ్చారు చూడండి, అక్కడ నీళ్లు పోతున్నాయి, దాన్ని కట్టేయండి, చెప్తూనే ఉంటారు. అంటే అది కూడా ఒక కర్మ. అంటే యజ్ఞ అనేటువంటి కానీ ఎలా ఉండాలి యజ్ఞము, కర్మము? అది మనకి జీవితానికి, అంటే నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి. దాన్నే యజ్ఞము అంటారు. సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు టైంకి? లోకానికి వెలుగుని, వేడిని ఇవ్వడానికి. చంద్రుడు ఎందుకు ఉదయిస్తున్నాడు? లోకానికి ఆ 15 రోజులు కూడా చీకటిని పారద్రోలడానికి. వనస్పతికి రాజు అతను. సో ఎప్పుడైతే చంద్రుడు ఉదయిస్తాడో వనస్పతులన్నీ కూడా, అంటే ఔషధి గుణాలతో పెంపొందిస్తాయి. నదులు పారుతున్నాయి ప్రజల దప్పిక తీరడానికి, అలాగే ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి, భూమిని సారవంతం చేయడానికి. అలాగే కొండలు ఉన్నాయి. కొండలు ఏం చేస్తున్నాయి? వర్షం పడేలాగా మేఘాలని అడ్డుకుంటున్నాయి. సో ఇలాగా ప్రతి ఒక్కటి, మేఘాలు ఏం చేస్తున్నాయి అంటే సూర్యరశ్మి వలన సూర్యుడు గ్రహించినటువంటి ఆ నీటిని తమలో ఉంచుకుని, ఎక్కడెక్కడ వాయుదేవుల వారు ఆజ్ఞాపిస్తే ఆయా ప్రదేశాల్లో ఎక్కడైతే నీరు తీసుకుని ఉంటాడో సూర్యుడు, అదే ప్లేస్‌కు వెళ్ళి అదే చోట ఆ మేఘాలు ఆ వర్షాన్ని అక్కడ కురిపిస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా యజ్ఞాల కిందికి వస్తాయి. ఎప్పుడైతే మనం యజ్ఞము అంటే వర్ణాశ్రమ ధర్మాల ద్వారా నిర్దేశించినటువంటి కర్మలు కరెక్ట్‌గా సక్రమంగా నిర్వహిస్తామో అప్పుడు మనము ఆనందంగా ఉండగలము. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఇంట్లో గృహిణులు ఉన్నారు. వాళ్ళ కర్తవ్యం ఏమిటి? ఇంటిని నిర్వహించడము, కరెక్ట్‌గా మనకి పిల్లలకి, భర్తకి పోషణనివ్వడము. ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అలాగే స్వామి, ఇంటికి హస్బెండ్, ఆయన ఏం చేయాలి? ఇంటికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ చూసి రక్షణనివ్వాలి.
సో అది అతని కర్తవ్యం. పిల్లలు ఏం చేయాలి? పిల్లలు తమకు నిర్దేశించినటువంటి చక్కగా చదువుకుని తల్లిదండ్రుల యొక్క గౌరవము, గురువుల భక్తి శ్రద్ధి, దేవుని మీద భక్తి ఇవన్నీ ఉండి వాళ్ళు మంచి పౌరులుగా తయారవ్వాలి. సో ఇవన్నీ కూడా యజ్ఞాల కిందకే వస్తాయి. కేవలము ద్రవ్యం ఏమిటి మన పశువులలాగా తినడము, తిరగడము, పడుకోవడము, రీప్రొడక్షన్ ఇందులోనే ఉంటే ఇది అసలు పశువులకి మనకి తేడా ఉండదని చెప్పకనే చెప్తున్నాడు భగవంతుడు. ఈవెన్ పశువులు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి. సో అయినచో అంటే ఈ జన్మలో ఇప్పుడు మనకి మానవ జన్మ అనేటువంటిది ఇచ్చాం కదా! భగవంతుడు ఇచ్చాడు. సాధన శరీరం ఇది నువ్వు దయతో ఇచ్చినది. సాధారణము కాదయ్యా సాధు ప్రియుడా అని భగవంతుడిని మనం కొలుస్తున్నాం. ఏమిటి? సాధన శరీరం ఇది. అంటే ఈ శరీరం భగవంతుడు మనకిచ్చిన దాంట్లో సాధన అనేటువంటిది చేసుకోవాలి. కనీసం రోజుకి ఒక భగవద్గీత, ఒక భాగవతం శ్లోకము అంటే ఎందుకు చదవాలి అంటే దీన్ని చదవడం వలన మనకి భగవంతుని మీద భక్తి ఏర్పడుతుంది. శ్రద్ధ ఏర్పడుతుంది. భక్తి, శ్రద్ధ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్‌గా మనలో పరివర్తన చెందుతామనమాట. శుద్ధ సత్వ స్వభావం మనలోకి వస్తుంది. ఎప్పుడైతే శుద్ధ సత్వ స్వభావం మనలోకి వస్తుందో అది కేవలం మన దగ్గర ఉండదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అది వ్యాపిస్తుంది. అంటే లోకా సమస్తు సుఖినో భవంతు అనేటువంటి భావన ఇందులో చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి మన కర్తవ్యాన్ని మనం తప్పనిసరిగా చేయాలి. సో ఈ జన్మ మనం సార్థకం చేసుకుంటే ఇదే జన్మలో మనము ఈ జన్మ అయిన వెంటనే మోక్షానికి వెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ ఖట్వాంగ మహారాజు. ఒక ముహూర్త కాలం టైంలోనే అతను దేవదానవుల యుద్ధంలో దేవతలకి సహాయం పడినప్పుడు దేవతలు అతనికి ఒక వరం ఇస్తాడు. కోరుకోండి అంటే ఆయన అడుగుతాడు. నాకు ఇంకా ఎంత ఆయుష్షు మిగిలి ఉన్నది? దేవతలు ఏమిటి ఇటువంటి కోరిక కోరుతున్నావు అంటే, లేదు చెప్పండి అంటే అతను అంటాడు. సరే మీకు కేవలము 2 ముహూర్తాల సమయం మట్టుకే ఉన్నది. ఒక ముహూర్తం అంటే 48 మినిట్స్. అంటే 96 మినిట్స్ 1 ½ అవర్ ఉన్నది అంతే నీకు టైము. ఆ టైంలో నువ్వు సాధన చేసుకో అంటే ఒక ముహూర్త కాలము అతను అంతా బాధ్యతలను అప్పగించేసి, ఇంకొక ముహూర్త కాలంలో నిశ్చలంగా కూర్చుని భగవంతుని ధ్యానించి వెంటనే మోక్షాన్ని పొందాడు. అంటే ఇంతకు ముందు జన్మలో సాధన చేసుకొని ఉంటాడు. కానీ ఇప్పుడు జస్ట్ 48 మినిట్స్ ఆఫ్ సాధన అతనికి సరిపోయింది. సో అలాగా అదే జీవితంలోనే మనము మోక్షానికి కూడా పొందవచ్చు అనేటువంటి ఎగ్జాంపుల్ ఆనందంగా ఉండాలి. మనం ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి భగవంతుడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని కోరుకుని సంపాదన వెంట పరిగెత్తుతూ ఉంటే ధనార్జన అందరికీ అదే ఇప్పుడు. ధనము, ధనము, ధనము. ఆ ధనం వెంట పరిగెత్తితే అప్పుడు లక్ష్మీదేవి వాళ్ళ నుంచి పరిగెత్తిపోతుంది. ఎందుకు? నువ్వు శ్రీహరిని నా భర్తని కొలవడం లేదు. కేవలం నా వెంట పడుతున్నావు. అది ఏమి అది ఏమి ప్రవర్తన? రాక్షసుల ప్రవర్తన. ఎందుకు? మనకి ఆహ్, ఇది ఆహ్, మనకి అష్టమ స్కందం భాగవతంలో చెప్తారు. ఏమిటి? సముద్ర మథనంలో దేవతలందరికీ, దానవులందరికీ అమృతం పంచుతానని భగవంతుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ అమృతము వస్తుంది. అమృత సముద్ర మథనంలో. ఆ కలశాన్ని పట్టుకొని భగవంతుడు వచ్చినప్పుడు ధన్వంతరి రూపంలో భగవంతుడు అమృత కలశాన్ని పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుంది? వీళ్ళు రాక్షసులందరూ ఆ అమృతాన్ని లాక్కొని వెళ్ళిపోతారు. ఆ అమృత భాండాన్ని. వెంటనే భగవంతుడు మోహిని రూపం తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆ అమృతాన్ని తన చేతిలోకి తీసుకొని అందరికీ పంచిపెట్టాలని చూస్తాడు. అప్పుడు ఆ మోహిని రూపాన్ని వీళ్ళు కామించి భక్తుని ఆవిడ వెంట పడతారనమాట. సో అలాగా అంతకుముందు లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. సూర్యచంద్రులు ఆవిర్భవిస్తారు. అప్పుడు ఏమవుతుంది? లక్ష్మీదేవి వెంట రాక్షసులందరూ పడతారు. ఆవిడ లోకమాత. దేవతలందరూ ఆవిడకి నమస్కరించినప్పుడు ఈ రాక్షస ప్రవృత్తితో వీళ్ళందరూ ఏం చేస్తారు? లక్ష్మీదేవి వెంట పడతారు. సో ఇప్పుడు మనము ఓన్లీ లక్ష్మీదేవి వెంట పడ్డామంటే మనము కూడా అసురులమే అవుతాము. రాక్షసులమే అవుతాము. అది మనిషి కానీ, స్త్రీ కానీ ఎవరైనా కూడా కేవలం డబ్బు, డబ్బు అని పడితే ఈ జన్మలకి ఓన్లీ మనకు దేవుడిచ్చినటువంటి దేహం ఇది. అంతేకాని మనమందరూ కూడా బేసికలీ స్త్రీ. ఒకటే ఒక పురుషుడు అది భగవంతుడు. సో ఆ ఆసురీ ప్రవృత్తి అనేటువంటిది మానుకోవాలి. ఆనందంగా జీవించలేము. మన కర్తవ్యాలు గనక మనం చేయకుండా ఉంటే మనం ఆనందంగా జీవించలేము అనేటువంటిది నిన్న మనము చెప్పుకున్నాము. అయినచో ఇక తరువాతి జన్మ గురించి చెప్పేదేముండును? అంటే ఇక్కడ చాలా గూఢమైనటువంటి
మీనింగ్ ఇక్కడ ఉన్నది ఏమిటంటే, నీకొక అవకాశం ఇచ్చాను, ఒక ఛాన్స్ ఇచ్చాను. ఏమిటి? మానవ శరీరాన్ని ఇచ్చాను. మానవ శరీరం పొందడము అతి దుర్లభము. 84,00,000 యోనిలో 80,00,000 జీవరాశుల్లో కేటగిరీస్, నాట్ 84,00,000 జీవులు కాదు, జీవరాశులు, కేటగిరీస్. ఆ 84,00,000 జీవరాశుల్లో అత్యంత శ్రేష్టమైనటువంటిది మానవ జన్మ. సాధన శరీరం ఇది నువ్వు దయతో ఇచ్చింది, సాధారణము కాదు సాధు ప్రియుడా అని మనం భగవంతుని కొలవాలి. ఇటువంటి దేహాన్ని ఇచ్చావు కాబట్టి సాధన అనేటువంటిది చేసుకోవాలి. అది చేయకుండా ఈ జన్మని వ్యర్థం చేసుకున్నాం అనుకోండి, అంటే టైం పాస్ చేసేసాం. టైం పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? భగవంతుడు, సరే ఇది పాస్ టైం కింద తీసుకున్నావు కదా నీ జన్మని, కాబట్టి నీకు నెక్స్ట్ జన్మ అనేటువంటిది ఎలాంటిది ఇవ్వాలి? ఈ మానవ జన్మ మట్టుకు ఇవ్వకూడదు, అంటే అతి దుర్భరమైనటువంటి జన్మ ఇవ్వాలి. ఎందుకు? యూ విల్ హ్యావ్ టు రిపెంట్. ఎందుకు? ఇచ్చిన టైంని వృధా చేసుకున్నావు కాబట్టి నీకు మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చి నేను మానవ జన్మ ఇవ్వను. మళ్ళీ మానవ జన్మ పుట్టడానికి మళ్ళీ నువ్వు ఎన్నో వేల జన్మలు, కోట్ల జన్మలు ఎత్తాలి అనేటువంటిది భగవంతుడి ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు. ఆయనచో ఇక తరువాతి జన్మ గురించి చెప్పేదేముండను అంటే, ఈ జన్మలో నీ యజ్ఞాలు, నీ కర్మలు నువ్వు సరిగ్గా నిర్వహించలేదు అంటే ఏం ఇప్పుడు మనం ఒక క్లాస్లో ఉన్నాము, క్లాస్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ సరిగా రాయలేదనుకోండి, ఏమవుతుంది? హీ విల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ క్లాస్. కానీ ఈ స్పిరిచువల్ వరల్డ్లో అలా కాదు. అలాగేమంటే, నువ్వు ఈ జన్మ అంటే అతి శ్రేష్టమైనటువంటి మానవ జన్మ ఇచ్చాము కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. అందుకే నువ్వు వేరే జన్మలో, అంటే ఒక బల్లిగానో, ఒక పిల్లిగానో, ఒక ఎలుకగానో, ఒక బొద్దింకగానో, ఒక దోమలాగానో, చీమలాగానో భగవంతుడు ఆ జన్మని మనకి ఇచ్చేస్తాడనమాట. కాబట్టి ఈ జన్మలో మనం వీలైనంత వరకు మనము సాధన చేసుకోవాలి అని యజ్ఞాల ద్వారా చేసుకోవాలి. యజ్ఞాలు నిర్వహించకుండా ఎవరు ఉండకూడదు అనేటువంటిది నిన్న మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం భాష్యం చదువుదాం. ఓకే, చదువుతారా మాతాజీ? వేణుశ్రీ మాతాజీ. హరే కృష్ణ. నేను చదివాను ప్రభుజీ. ఓకే మాతాజీ. ఓకే, జీవుడు ఏ రకమైన భౌతిక స్థితిలోనైనా తన నిజ స్థితి పట్ల అజ్ఞానమునే కలిగి ఉండును. అంటే జీవుడు ఏ రకమైన భౌతిక స్థితిలోనైనా తన నిజ స్థితి పట్ల అజ్ఞానమునే కలిగి ఉండును. అనగా మన పాప జన్మల ఫలముల చేతనే భౌతిక జీవితము ఏర్పడును. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ. ఏ రకమైన భౌతిక స్థితి, ఏ రకమైన భౌతిక స్థితి అంటే ఏమిటి? భౌతిక స్థితి అంటే జీవుడు అంటే ఆల్ లివింగ్ ఎంటిటీస్, నాట్ జస్ట్ మానవులు మట్టుకే కాదు. జీవుడు అంటే ఈవెన్ దోమలు, చీమలు, క్రిమికీటకాలు కూడా జీవుల్లోకే వస్తాయన్నమాట. ఏ రకమైన భౌతిక స్థితిలోనైనా తన నిజస్థితి పట్ల అజ్ఞానమునే కలిగి ఉండును. తన నిజస్థితి ఏమిటి అంటే, వాట్ ఈస్ అవర్ న్యాచురల్ స్టేట్? న్యాచురల్ స్టేట్ ఈస్ ఆనంద స్వరూపము. మన స్వరూపం ఎటువంటిది? ఆనంద స్వరూపము. ఎందుకు? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, మనము ఆనంద స్వరూపులము. సత్ చిత్ ఆనందం భగవంతుడు. మనమందరూ ఆత్మలము, అంటే వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ. మనము ఆత్మ అయితే పరమాత్మకి మనము వీఆర్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ హోల్. భగవంతుడు పూర్ణుడు, మనం అందులో ఒక చిన్న అంశము మట్టుకే. కాబట్టి మనము మన నిజస్థితి ఆనందంగా ఉండాలి. దట్ ఈస్, ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు, 1 year or 6 months, 3 months బేబీస్. వాళ్ళు ఎలా ఉంటారు? దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ. అంటే దేహానికి ఇబ్బంది కలిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డైపర్ తడి అయినప్పుడు, అందులో ఏమైనా చేసుకున్నప్పుడు, ఆర్ ఆకలి అయినప్పుడు, ఆర్ దోమలు కానీ చీమలు కానీ వాళ్ళకి కుట్టినప్పుడు మట్టుకే వాళ్ళు ఏడుస్తారు. లేకుంటే కడుపు నిండా తిన్నప్పుడు, కంటి నిద్ర పడుకున్నప్పుడు, హౌ దే ఆర్ వెరీ 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 హ్యాపీ. సో దట్ ఈస్ ది రియల్ స్టేట్. మన నిజమైనటువంటి స్థితి అది అన్నమాట మానవులు. కానీ మనం ఏం చేస్తున్నాము? లోకాల పట్ల, వివిధ మాయల పట్ల ఆకర్షితులమై విపరీతమైనటువంటి కోరికలు తీసుకుని, ఆ కోరికలు తీరవలేక ఏమవుతున్నాము? దుఃఖానికి గురి అవుతున్నాము. కానీ బేసికలీ భగవంతుడే అందరి పట్ల దయతో, అతడు పుట్టినటువంటి వాడు
గడ్డి మేపడు. మనకు పుట్టుకనిచ్చినటువంటి వాడు భగవంతుడు. కానీ గడ్డిని మనకి తినిపించడు. ఎందుకు? మనకి కావలసినటువంటి ఆహారాన్ని అతను ఎలాగైతే తల్లి బిడ్డకి ఒదిగిస్తుందో అలాగే భగవంతుడు మనకి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొండల మీద, గుట్టల మీద పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ క్రింద ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి. ఆ క్రిమి కీటకాలకి కూడా భగవంతుడు కావలసినటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఎవరొచ్చి ఇస్తారు వాళ్ళకి? మన ఇంట్లో అయితే ఏదో మిగిలిపోయిన పదార్థాల గురించి చీమలు, అవి దోమలు, తర్వాత బొద్దింకలు వస్తాయి. కానీ అక్కడ ఎవరు వస్తారు? అక్కడ కూడా భగవంతుడు వాటికి కావలసినటువంటి జీవస్య జీవనం అనేటువంటిది ఏర్పాటు చేశాడు భగవంతుడు. మన నిజస్థితి పట్ల మనకి అజ్ఞానం ఉన్నది కాబట్టి మనము ఆనందంగా లేము. కాబట్టి ఏ రకమైన భౌతిక స్థితిలోనైనా, ఏ రకమైన భౌతిక స్థితి అంటే అనిమల్ కానీ, పక్షి కానీ, కీటకము కానీ, మనిషి అయినప్పటికీ కూడా తన నిజస్థితి పట్ల అజ్ఞానం ఉంటుంది మనందరికీ, మనుషులకి, జీవులకి. కాబట్టి ఈవెన్ ఇప్పుడు పంది ఉన్నది. పంది ఏం చేస్తుంది? అది మనుషులు వదిలివేసినటువంటి చెడ్డ పదార్థాలని తింటూ స్టిల్ ఇట్ విల్ బి హ్యాపీ. అది ఎక్కడ మురికి కాలువల్లో తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ అది ఆనందంగానే, హ్యాపీగానే ఉంటుంది. దానికి నిజస్థితి తెలియదు. ఎందుకు? మనకి తెలుసు. ఇప్పుడు అంటే ఉచ్చ శ్రేణిలో, ఉచ్చ జీవితాల్లో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము సూడాన్ అటువంటి ప్రదేశాల్లో చాలా కరువు కాటకాల్లో ఎలాగున్నారు అసలు కట్టెలాగా ఉంటారు మనుషులు. ఎందుకు? వాళ్ళకి టైంకి అన్నం దొరకదు. అదే మన భారతదేశం తీసుకోండి. మనలో మనం చాలా తక్కువ అటువంటి వాళ్ళని చూస్తాం. చాలా తక్కువ మంది. అలాగే మనం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే దష్టపుష్టంగా ఉంటారు అందరూ. అంటే ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఉంటారు. మనిషి బేసికలీ ఆనంద స్వరూపుడు. అది తెలీదు అనమాట మనకి. ఎందుకు తెలియదయ్యా అంటే మన పాప జన్మల ఫలము చేతనే భౌతిక జీవితము ఏర్పడును. అంటే ఈ మన నెక్స్ట్ జన్మ అంటూ దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం చేసేటువంటి కర్మల మీద. ఆ కర్మల అనుసారంగా మాతాజీ, ఆ కర్మల అనుసారంగానే మన భౌతిక జీవితం ఏర్పడుతుంది. కాబట్టి మనం అజ్ఞానం ఆవరించి ఉంటుంది మనకి. పాప జన్మకు కారణము అజ్ఞానము. జ్ఞానము లేకుండా పోవడము. నేను ఎవరు? నేను ఎందుకు పుట్టాను? నా కర్తవ్యం ఏమిటి? నేను ఏమి సాధించాలి జీవితంలో? అల్టిమేట్ గోల్ ఏమిటి అనేటువంటిది తెలీదు. మన అల్టిమేట్ గోల్ ఏముండాలి? భగవంతుని ధామము చేరుకోవడము. దానికి తగినటువంటి కృషి మనము చెయ్యాలి. అంటే ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన కర్మలు, వర్ణాశ్రమ ధర్మాలని పాటించాలి. మన కర్మలు మనం చేయాలి. సనాతన ధర్మం వైపు మనము మగ్గు చూపాలి. అట్టి భౌతిక బంధాలతో జీవితము కొనసాగించుటకు పాప జీవితమే కారణమగును. అంటే ఇప్పుడు బంధం ఏర్పడింది మనకు, అన్ని బంధాలు. ఎందుకు? మనం చెప్పాం కదా, 3 తాపాలు ఉన్నాయి. ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. సో కొంతమందికి ఎంతో డబ్బులు ఉంటాయి, బాగా రిచ్ పర్సన్, కానీ తినడం కుదరదు వాళ్ళకి. ఎందుకు? ఎన్నో రోగాలు వాళ్ళని పట్టి పీడిస్తుంటాయి. అవన్నీ దేనికి? అన్ని డబ్బులు ఇచ్చాడు భగవంతుడు, కానీ రోగం ఎందుకు ఇచ్చాడు అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మలు అనమాట. ఎదురుగా ఉంది, మిగతా వాళ్ళందరూ తింటుంటారు. ఇప్పుడు కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి విందు భోజనాల్లో షుగర్ ముట్టుకోరు. మరి విందుకి ఎందుకు వెళ్ళడము కదా? కష్టం. సో అది పాప జన్మానికి కారణము. అలాగే అల్సర్, కొంతమంది కారం తీసుకోలేరు, ఉప్పు తీసుకోలేరు, బీపీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన పాప జన్మ యొక్క ఫలాలు. కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి సంతానం ఉండదు. కొంతమందికి విపరీతమైనటువంటి సంతానం ఉంటుంది కానీ డబ్బు ఉండదు, వాళ్ళని నిర్వహించలేరు. సో ఇవన్నీ కూడా పాప ఫలితాలు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సో భౌతిక బంధాలు ఇవన్నీ బంధాలతో ఉన్నాయన్నమాట. పాప జీవితమే కారణమగును. ఈ భవబంధాల నుండి విముక్తికి మానవ జన్మయే సరి అయిన సాధనము. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఈ భవబంధాల నుండి విముక్తి అందరూ కోరుకోవాలి కదా. మనకి ఎవరికి హ్యాపీనెస్ అక్కర్లేదు? మనందరికీ కూడా హ్యాపీనెస్ అనేటువంటిది కావాలి. కానీ ఎందుకు మనం వీఆర్ నాట్ హ్యాపీ అంటే భగవంతుడు మనకి ముక్కుతాడు వేసేసాడు, కంట్రోల్ చేస్తున్నాడు భగవంతుడు. ఎందుకు? మనకి కొంతమందికి ఒంట్లో బాగుండదు, కొంతమందికి ఆఫీస్లో బాగుండదు, కొంతమందికి ఇంట్లో రిలేషన్షిప్స్ బాగుండవు, కొంతమందికి డబ్బులు ఉండవు,
కొంతమందికి ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఏం చేయాలో తెలీదు. సో ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ భవబంధాలు అన్నమాట. సో దీని నుంచి, ఈ భవబంధాల నుంచి విముక్తి అంటే ఎటర్నల్ హ్యాపీనెస్. అందరికీ ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటి ఆనందము ఈ భూలోకంలో దొరకదు. ఎందుకంటే ఇది మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానాం సంసిద్ధిం పరమాం గత అన్నాడు భగవంతుడు. మాప్నువంతి మహాత్మానాం దుఃఖాలయం అశాశ్వతం. ఈ దుఃఖాలయం అనేటువంటి మనం ఉన్నది ఏమిటి? భూలోకం అనేటువంటిదే దుఃఖము, దుఃఖానికి ఆలయం అన్నమాట ఇది. అంత ఆలయం, దుఃఖాలకి ఆలయం అయినప్పటికీ కూడా మానవ జన్మ ఈ దుఃఖాల నుంచి విముక్తి పొందడానికి దివ్యమైనటువంటి సాధనము అని చెప్తున్నాడు. ఈ భవబంధాల నుంచి విముక్తికి మానవ జన్మయే సరి అయిన సాధనము. మనం అందుకే కొంతమంది సూసైడ్ చేసేసుకుంటారు. సూసైడ్, కష్టాలు కలకాలం ఉండవు. ఎలాగైతే కష్టాలు కలకాలం ఉండవో, సుఖాలు కలకాలం ఉండవో, కష్టాలు కూడా కలకాలం ఉండవు. కాబట్టి మనం భగవంతుని శరణు వేడి, సర్వస్య శరణాగతి, భగవంతుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. భగవంతుని కాళ్ళు పట్టుకోవాలి. మనకి చిన్నపిల్లలు రోడ్డు మీద నడిచినప్పుడు వాళ్ళకి నడవలేరు, చేతులు పైకి ఎత్తేస్తారు, అమ్మ ఎత్తుకో అని. అప్పుడు తప్పకుండా మనం వాళ్ళని ఎత్తుకుంటాం, ఎందుకంటే వాళ్ళని అక్కడ వదిలి వెళ్ళలేం కదా. సేమ్ థింగ్ గాడ్ ఆల్సో డస్, మనల్ని ఎత్తుకుని నడిపిస్తాడు ఎప్పుడు మనకి కష్టాల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఆ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని మనం శరణు వేడాలి. లేదు నేనే అన్ని చేసుకుంటాను అనేటువంటి ఆ అహం పక్కకి జరపాలన్నమాట. కాబట్టి భవబంధాల నుండి విముక్తికి మానవ జన్మయే సరి అయిన సాధనం. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రభోగము, చివరికి దుఃఖపూరిత స్థితి నుండి పూర్తిగా విముక్తి పొందు మార్గములను చూపుతూ మనకు వాటిని తప్పించుకొనుటకు ఒక అవకాశము కలిగించును. ఎంత చక్కగా చెప్పారు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనము పురుషార్థాలు అని 4 ఉన్నాయి. ఏమిటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 చతుర్విధ పురుషార్థాలు అంటారు. చతుర్విధ ధర్మము, ధర్మో రక్షతి రక్షత, మన ధర్మాన్ని మనం పాటించాలి. అర్థము, ధర్మబద్ధంగా మనం ధనాన్ని సంపాదించాలి. కామము అంటే డిజైర్డ్, నియమిత ఇంద్రియ భోగము. అంటే భగవంతుడు ఉపవాసము ఎప్పుడూ ఉపవాసం చేయనట్లేదు. నువ్వు అసలు రోజు కేవలం ఒక పూటే తిను, అసలు తినొద్దు అని ఎవరు చెప్పట్లేదు. సరి అయిన దేహ పోషణ చేసుకోండి. సరి అయిన మీకు కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏమిటి? రోటీ, కపడా, మకాన్ కావలసినప్పుడు భోజనం తప్పనిసరి దేహ పోషణకు. అలాగే ఒళ్ళు కప్పుకోవడానికి, మానాన్ని కప్పుకోవడానికి తగినటువంటి వస్త్రాలు కావాలి మనకి. అలాగే ఇల్లు ఉండడానికి, రక్షణ గురించి ఒక ఇల్లు కావాలి. బేసికలీ ఇవి చాలు. దీన్ని దాటి మనము ఎక్కువ కోరికలు కోరితే అదే దుఃఖానికి కారణము. ఇప్పుడు ధర్మం, అర్థం, కామం ఈ 3 కరెక్ట్గా మనం చేస్తే ఆటోమేటిక్గా మనం మోక్షానికి ఎలిజిబుల్ అవుతాం. కానీ మనం చేస్తున్నది ఏమిటి? ఫస్ట్ 2 వదిలేస్తున్నాం. ధర్మము, మోక్షము ఎవరికి అవసరం లేదు. ఎవరు చూశాడండి మోక్షము? అవసరం లేదు. ఆ నీతి మాటలు చెప్తే ఈ ధర్మం ధర్మం అంటారు. అసలు జీవితం ఎలా గడపాలి? ఈ 2 వదిలేసి ఏం చేస్తున్నాము? డబ్బులు తర్వాత కోరికలు. ఇవి 2 తీర్చుకోవడానికే మనం పరిగెత్తున్నాము. సో అందుకే అంటాడు, అంతేషు రేమిరే ధీరాహ, అంతేషు రేమిరే నా మధ్యేషు రేమిరే ధీరాహ అంటాడు. అంతేషు రేమిరే, రమయిస్తారు ఎవరు? అంతం అంటే లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే అంతం అంటే ఇటు నుంచి చూస్తే ఫస్ట్ ఏమిటి? లాస్ట్ ధర్మం అవుతుంది. అటు నుంచి చూస్తే లాస్ట్ మోక్షం అవుతుంది. సో అంతేషు రేమిరే, ధర్మము మోక్షమే మన జీవిత సాధనం చేసుకోవాలి. అంతేకాని అర్థము, కామం అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వకూడదు. చెయ్యాలి, అర్జించాలి, ధర్మ మార్గంగా అర్జించాలి. ధర్మ మార్గమైనటువంటి కోరికలు తీర్చుకోవాలి, తప్పు లేదు. కాబట్టి వీటిని ధర్మ, అర్థ, కామ, మోక్షాలు కూడా భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వాటిని తప్పించుకొనుటకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎలాగా? మానవ జన్మ అనేటువంటిది మనకి ఇచ్చాడు. ధర్మ మార్గము లేక పైన తెలుపబడిన వివిధ యజ్ఞ నిర్వహణలు సహజముగానే మన ఆర్థిక సమస్యలను అన్నింటినీ పరిష్కరించును. ధర్మ మార్గము, ధర్మంలో ధర్మే రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. మన వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తే అవే మనల్ని కాపాడుతాయి. భగవంతుడు అన్నాడు, క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. నన్ను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని క్షిప్రం, ఒక్కసారి నా మాట, నా పేరు గోవింద
మాధవ, మధుసూదన, శ్రీహరి, వాసుదేవ, అచ్యుత, అనంత అని ఎవరు నోరు తెరిచి నారాయణ అని పిలుస్తారో వాళ్ళకి కష్టాలన్నిటిని కూడా నేను దూరం చేస్తాను. యోగక్షేమం వహామ్యం భగవంతుడు అన్నాడు. యోగక్షేమం వహామ్యం అన్నాడు భగవంతుడు. సో వాళ్ళ న్యాచురలీ అన్నిటినీ భగవంతుడు ఏమంటాడు, చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 రకాల వాళ్ళు నన్ను సేవిస్తారు. ఎవరు 4 రకాల వాళ్ళు? ఎవరు? ఆర్తులు, తర్వాత జిజ్ఞాసులు, తర్వాత డబ్బు కోరే ఆర్తి, తర్వాత జ్ఞానులు. సో న్యాచురలీ వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. నలుగురు ఎవరి దగ్గరికి నా దగ్గరికి రారు? నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. హరే కృష్ణ. నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి రారు. మాయతో వాళ్ళ జ్ఞానాన్ని అపహరించబడినటువంటి వాళ్ళు రాక్షసులు, నరాధములు నా దగ్గరికి రారు అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు భగవంతుడు. జనాభా పెరుగుదల అధికమైనను యజ్ఞ నిర్వహణ ద్వారా సమృద్ధిగా ఆహారము, పాలు వంటివి లభించగలవు. చూస్తున్నాము జనాభా పెరుగుదల ఎంత పెరిగినా కూడా ఎంతో విశాలమైనటువంటి భూమి ఇచ్చాడు భగవంతుడు. టైంకి వర్షాలు ఇస్తాడు. ఎప్పుడు మనం ధర్మాన్ని ఆచరిస్తే. ధర్మం ఆచరించకుండా ఉంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో మరణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు అంటే మన ధర్మాన్ని మనం వదిలిపెట్టాము అతి అయినటువంటి ఆశ వలన. కాబట్టి ఎంత జనాభా ఎక్కువైనప్పటికీ కూడా యజ్ఞాలు నిర్వహిస్తే, యజ్ఞ నిర్మత అంటే తమ తమ కర్మలు తాము నిర్వహిస్తే తప్పకుండా అదే అన్నాద్ భవంతి పర్జన్యో పర్జన్యాత్ యజ్ఞ సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ అంటాడు భగవంతుడు. సో అన్నం వలన జీవులు దేని మీద ఆధారపడి ఉన్నారు? అన్నం మీద ఆధారపడి. అన్నం దేని మీద ఆధారపడి ఉంది? యజ్ఞం దేని మీద ఆధారపడి ఉంది? కర్మ. సో కర్మ దేని మీద ఆధారపడి ఉంది? మనుషుల మీద అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దేహాన్ని చక్కగా పోషించబడినప్పుడు సహజముగానే ఇంద్రియ భోగానుభూతి భావన కలుగును. సో కనుకనే వేదాలు నియమిత ఇంద్రియ భోగము కొరకై పవిత్ర వివాహ పద్ధతిని నిర్దేశించను. సో మనము ఓన్లీ తింటూ ఉన్నాం అనుకోండి, ఏం పని చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తాము? అనవసరమైనటువంటి కోరికలు మనలో వస్తాయి. కాబట్టి ఈ వర్ణాశ్రమ ధర్మాలని, వివాహ వ్యవస్థని కూడా అందుకే చక్కగా మనకి కావలసిన డిజైర్స్ మనము ఆ వివాహ పద్ధతి ద్వారా మనము ఒక ధర్మంగా పుత్ర సంతానాన్ని పొందాలి అని చెప్తున్నాడు అనమాట. లేకపోతే ఏమవుతుంది? అరాచకత్వం ఏర్పడిపోతుంది. క్యాస్ట్లెస్ సొసైటీ అయిపోతుంది. క్యాస్ట్ అంటే ఇక్కడ ఏది మనం ధర్మాలు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనేటువంటి భగవంతుడు చెప్పినటువంటి విధంగా కాకుండా ఎవరికి తోచినట్లు వాళ్ళు జీవితాన్ని నడిపించినప్పుడు ఏమవుతుంది? లోక సంక్షోభం ఏర్పడుతుంది, వర్ణ సంకరం ఏర్పడుతుంది. దానివల్లనే ఇంతమంది టెర్రరిస్టు వీళ్ళు వస్తుంటారనమాట. కాబట్టి అటువంటి దాన్ని డిస్కరేజ్ చేయాలి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో దానితో ఒకరు క్రమముగా భౌతిక బంధం నుండి విముక్తుడై ఉన్నత స్థితికి ఉద్ధరించబడును. సో ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళు న్యాచురల్గా ఉన్నత స్థితి అంటే మోక్షానికి చేరుకుంటారు. భగవానునితో సాంగత్యము పొందుటే అట్టి ముక్తి యొక్క జీవితంలోని అత్యున్నత పరిపూర్ణత్వము. ఇదే మనం అంటున్నాం, గోలోకధామమే మన గోల్ ఉండాలి. సో అందుకే ఇదివరకే వివరించినట్లు పరిపూర్ణత్వము యజ్ఞాచరణ ద్వారానే లభించును. యజ్ఞాచరణ అంటే నిర్దేశితమైనటువంటి కర్మలు. అట్లు వేదాలను అనుసరించి యజ్ఞాలను నిర్వహించట్లో మానవుడు ఆసక్తుడు కానిచో ఈ జీవితంలో సుఖమును ఊహించలేడు. అంటే ఒకడే పని చేస్తున్నాడు, 10 మంది ఊరికే కూర్చుని తింటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అరాచకత్వం వస్తుంది. దే విల్ నాట్ బి హ్యాపీ. సో ఇతర దేహంలో ఇతర లోక